సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, ఎన్ఆర్ఐ గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచాను. నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా వైద్య సహాయమే కాకుండా నా ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఉచితంగా వైద్యం మందులు కూడా ఇచ్చిన వ్యక్తిని నేను. ఎన్నో జాబ్ మేళాలు పెట్టిన వ్యక్తిని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కలలో మాట. నాకు విజయవాడలో ఎవరితోనూ విజయవాడే కాదు ఎన్టీఆర్ జిల్లా ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు తీసుకునే వ్యక్తిని కాదు. నాకున్న ఆర్థిక లావాదేవీలు 2 పార్ట్నర్లు ఉన్నారు, అది కూడా చిన్న పార్ట్నర్లు. వాళ్ళతోనే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉన్నాయంటే విజయవాడ కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. ఇక దేవదత్ అనే వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను రాకముందే అక్కడ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేసిన వ్యక్తిని నేనైతే ఇన్ఛార్జ్ ఇప్పించలేదు. నేను ఎలక్షన్ ముందు 3 నెలలు 4 నెలల ముందు తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళా. ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో నేను ఆ రోజుకే దత్తు అనే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు కాబట్టి అప్పటికే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి తిరువూరుకి సేవ చేయాలని ఎన్నో డయాలసిస్ కేసులు ఆయన హాస్పిటల్లో చేయటం వల్ల ఆయన హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మరి కొంతమంది రాసినట్టు దత్తు గారు నాకు ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని అనుంటే అది అన్న పాత ఎంపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి నా క్రమంలో అవ్వలేదు. ఆ పాత వ్యక్తికి ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకుని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది వ్యక్తులు ఎవరన్నా తప్పుడు సమాచారం ఎవరికన్నా వస్తే వారికి ఏమన్నా తెలియక మాట్లాడితే దాన్ని ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా.